ఖాళీ భూమి కనిపిస్తే చాలు కూటమి నేతలు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా విశాఖ జోడుగుళ్లపాలెం వద్ద 150 కోట్ల రూపాయల విలువైన భూమిపై కన్నేశారు. అధికారులతో కలిసి కుట్ర పన్ని మత్స్యకారుల షెల్టర్ జోన్గా ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో పాటు నేతలు మత్స్యకారుల ధర్నాకు మద్దతు పలికారు. కబ్జాను అడ్డుకోకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖ సాగర తీరంలోని 100 కోట్లకు పైగా విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మత్స్యకారులు అడ్డుకునేందుకు ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఉన్నారు. మాట్లాడదాం సార్. ఏ విధంగా చూడాలి, విశాఖలో ఉన్నటువంటి భూములను దోచుకోవడం కావచ్చు, లేకపోతే పరిశ్రమల పేరుతో కట్టబెట్టడం కావచ్చు, జరుగుతున్నటువంటి తంతు చూస్తే ఏమనిపిస్తుంది? ఈరోజు విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, భూ దందాలు ఈ నగర చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. జోడుగుళ్లపాలెంలో సుమారు 7,500 గజం 150 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సహాయ సహకారాలతో రెవెన్యూ అధికారులు కమిషన్లు కక్కుర్తిపడి ప్రైవేటు వ్యక్తులతో బేరసారాలు చేసుకుని ఈ రోజు 150 కోట్ల రూపాయలు విలువైన ఈ 71 సెంట్లు 84 సెంట్లు కూడా ప్రైవేటు వ్యక్తులకు దారిదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మాణం చేసుకుంటూ అన్యాక్రాంతం చేయడానికి ముందు ఆ ప్రైవేట్ వ్యక్తి ఎక్స్కవేషన్ చేసుకొచ్చిన డెబ్రీస్ అంతా కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్న ఇక్కడికి తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు కానీ జీవీఎంసీ అధికారులు కానీ ముద్ద నిద్రపోతా ఉన్నారా? ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని కబ్జా చేయాలనుకున్న పాసా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు బుక్ చేసి తక్షణం కనుక మీరు చర్యలకు తీసుకోకపోతే మేము రెవెన్యూ అధికారుల మీద కూడా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. టీపీ గారు మాట్లాడితే వాట్సాప్ నెంబర్ ఉంది, ఎనీ టైం స్పందిస్తుంటారు. ఆయన స్పందించేదోటే ఎవరైనా మెసేజ్ పెడితే ఇది సివిల్ మ్యాటర్లో కోర్టులో చూసుకోండి అని. అన్ని కోర్టులో చూసుకుంటే ఇంకే మీరెందుకు పోలీసులు, మరి పోలీసుల్ని ఈరోజు పోలీసులు ఎక్కడికి ఎందుకు పంపించారు మీరు? ఇక్కడ స్థానిక కార్పొరేటర్తో పాటు మేమందరం కూడా వెళ్ళి గ్రామస్తులతో కలిసి వెళ్ళి కలెక్టర్ గారి గ్రీవెన్స్లో ఈ ఏదైతే ఈ జోడుగుళ్లపాలెం 147 సర్వే నెంబర్లో ఉన్నటువంటి సుమారు 150 సెంట్లు భూమిని కాపాడండి అని చెప్పేసి అని కలెక్టర్ గారి గ్రీవెన్స్లో ఇచ్చాం. అలాగే జీవీఎంసీకి ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా అధికారులు కనీసం రెస్పాండ్ అవ్వకుండా, అలాగే ఈరోజు ప్రభుత్వం తరపున కనీసం కౌంటర్ కూడా వేయకుండా ఇక్కడ ఎవరైతే ప్రైవేటు వ్యక్తి ఎస్ఎస్ పాషా అనే వ్యక్తి ఇది మత్స్యకార గ్రామం. ఈ మత్స్యకార గ్రామంలో ఎస్ఎస్ పాషా అనే వ్యక్తికి ఈరోజు భూమి ఎలాగొచ్చింది అనేది అసలు ఎవరికి అంతు చెక్కనటువంటి విషయం. ఎమ్మెల్యేలు అవని, రాజకీయ నాయకులు అవని, ఎంఆర్ఓలు అవని, కలెక్టర్లు అవని, డిప్యూటీ కలెక్టర్లు అవని వీళ్ళందరి మమ్మల్ని మూర్ఖుల కింద చేసి మా ప్రజలందరినీ కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతుంది. ఇదేం చేశారంటే ఈ భూమును ఆక్రమించేసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మా ప్రజలందరం ఆడపిల్లల అక్కమ్మలు అందరం కలిపి ధర్నా చేస్తున్నాం. ఇక్కడ మా భూమిని మాకి ఇచ్చినట్టయితే మాకు ఎంతో దండం పెట్టుకుంటాం. మేము రెస్పెక్ట్ జోడుగులపాలెం కాదు, దయాలనగర్ కాదు, విశాలక్ష్మి గారికి ఎవరినైనా ఏ పర్టికులర్ పర్సన్ అయినా స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇది తుఫాను కేంద్రం అని అంటారు. ఇందులో 71 సెంట్ల తుఫాను కేంద్రాన్ని ఈ రోజేమో ఎస్ఎస్ పాషా అనే వ్యక్తి తీసుకొచ్చి ఇది నాది ప్రైవేట్ స్థలం, నేను కోర్టు ఆర్డర్ వచ్చింది నాకు కావాలి అని చెప్పి ఉదయాన్నే గోడ ఎరగొట్టడం జరిగింది. గజం 2 లక్షల రూపాయలండి. 150 కోట్ల భూమిని మొత్తం కూడా కబ్జా చేద్దామని రెడీ అయిపోతున్నారు టీడీపీ నాయకులు. ఇక్కడ దీన్ని చూస్తే ఉదయం ఎమ్మెల్యే గారు వచ్చారండి. ఎమ్మెల్యే గారు వచ్చి ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే గోడ ఎరగొట్టారో ఆయన ఇలా సర్ది చెప్పగానే ఆయన ఎందుకు వెళ్ళిపోయాడండి? ఆయన ల్యాండ్ అని అంటే ఆయన చూపించాలి కదండి ఆర్డర్. మా దగ్గర ఈరోజు ధైర్యంగా చూపించాలి కదా, ఇదిగో నా ఆర్డర్ ఏంటండి. అసలు ముస్లిం వ్యక్తికి ఇక్కడ మత్స్యకార గ్రామంలో ఎప్పుడు ల్యాండ్ ఎలాగ ఇచ్చారు? 147 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి. ఈ భూ కబ్జాలను అడ్డుకోవాలని అధికార యంత్రాంగం ఈ కబ్జాలను అడ్డుకునే విధంగా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.